మంచిగా ఫుల్గా హాజరు ఉంటుంది అక్కడ. కానీ వారానికి ఒకసారి గడిపేటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు. మరి వారి పరిస్థితి ఏంది? ప్రాముఖ్యంగా మనం ఈ రోజున సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడికని మనం టైటిల్ పెట్టాం, కానీ సంపూర్ణంగా రాత్రి అంతా ఉంటున్నామా? ఉండట్లేదు. మహా 2 గంటలు లేదా 3 గంటల వరకు ఉండి మనం ముగించుకుంటున్నాం. అయినా ఈ సమయాన్ని కూడా కొంతమంది దుర్వినియోగం చేసుకుంటున్నారు. మరి ఈ ఆల్ నైట్ ప్రేయర్ కొరకు ఎంతగానో ప్రయాస, అదేవిధంగా ధనం కూడా ఖర్చు చేస్తున్నాం. ఎందుకొరకు? మన కొరకే, మన కుటుంబాల కొరకు, మన సంఘక్షేమం కొరకు, మన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల రక్షణ కొరకు కొంత ధనాన్ని హెచ్చించి ఖర్చు పెట్టి ఏర్పాటు చేస్తున్నాం. అయినా కొంతమంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అయితే రేపటి దినాన వారు దేవునికి లెక్కప్ప చెప్పుకుంటారు. దేవుడు మాకు ఇచ్చినటువంటి తలాంతుని బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి ప్రతి ప్రార్థన కూడిక జరుగుతూనే వెళ్తుంది, ఏది ఆగిపోకుండా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాల్గొన్న వాళ్ళకి చక్కగా మంచి అవకాశం ఉంటుంది. ఒక ఆయన విందు ఏర్పాటు చేశాడంట. విందు ఏర్పాటు చేశాను రండి తినడానికంటే వాళ్ళు రకరకాల సాకులు చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం చేశాడంటే ఆ విందుకు అర్హత లేనటువంటి వారిని పిలిచాడు. వాళ్ళందరూ వచ్చారు, విందుశాల నిండి చక్కగా భోజనం చేసి సంతోషంగా వెళ్ళిపోయారు. మరి దేవుని సన్నిధిలో దేవుడు మంచిగా మనకి ఇలాంటి సదుపాయాలు ఈ చుట్టుపక్కల ఏ సంఘాలలో కూడా మనం చూడం. కానీ దేవుడు మనకి మంచిగా ఏర్పాటు చేసినప్పుడు దాన్ని మనం సద్వినియోగపరచుకోవడం ఎంతైనా మంచిది. లేనటువంటి వాళ్ళు చాలామంది బాధపడుతూ ఉన్నారు. అయ్యా, మాకు ఒక ఆదివారమే ప్రార్థన జరుగుతుంది, మిగతా రోజుల్లో ఏ ప్రార్థనలు ఉండవు, కానీ మీ సంఘంలో మరి ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతాయంట కదా అని చెప్పేసి కొన్ని గ్రామాలు వెళ్ళినప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు. అదే దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. కనుక మనం అశ్రద్ధ చేయకుండా ప్రతి ప్రార్థనా కూడికలో మనం పాలు పంపులు పొంది ఏ సందర్భంగా ఆ ప్రార్థనా కూడిక ఏర్పాటు చేయబడిందో ఆ సందర్భాన్ని బట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడం, గడపడం అనేది ఎంతైనా మంచిది. ఈ రాత్రి వచ్చినటువంటి మనం చాలా ధన్యులము. ఈ ధన్యకరమైనటువంటి జీవితాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు మరొకసారి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది. రాత్రి మరి దేవుని యొక్క వాక్యమును మనతో పంచుకోవడానికి దైవ సేవకులు సునీల్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. రాత్రి మరి కొంత సమయం మనతో దేవుని యొక్క మాటలు పంచుకుంటారు. మరి మనందరూ కూడా శ్రద్ధగా చక్కగా దేవుని యొక్క మాటలు విందాం. ఈ సమయంలో వారు వస్తుండగా చప్పలు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దాం. ఒక సమయాన్ని వారికి అప్పగిద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగునుగాక. హల్లెలూయా, స్తోత్రం. ఎలా ఉన్నారు? ఎంత బాగున్నారు? చాలా బాగున్నారా? దేవుడు మరలా నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మీ అందరి మధ్యలో ఉండి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మరొక ఉపవాస సంపూర్ణ రాత్రి ప్రార్థన, అయ్యగారు అన్నట్టు సంపూర్ణ రాత్రి ప్రార్థన అనగానే సంపూర్ణంగా జరగట్లేదని, ఉపవాస ప్రార్థన అనగానే ఉపవాసం జరగడం లేదని, నిజంగా అనేక చోట్ల
అయ్యగారు అన్నట్లు వాళ్ళకి ఆదివారం ప్రార్థనే జరుగుద్ది, మిగతా టైంలో ప్రార్థనలు జరగవు. అయినా ప్రార్థనలు ఎప్పుడు జరిగేటువంటి వారిని చూసి మాకు కూడా అలాగ జరిగితే బాగుండు ప్రార్థనలు అని అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను. కారణం ఏంటంటే అవి మనం గుర్తు చేసుకోవాలి. బాబాయ్ గారు పిలుపు కలిగినటువంటి సేవ ప్రారంభించి ఆయన జీవితంలో ఎక్కువ కాలం ప్రార్థనలో, ఎస్పెషల్లీ ఉపవాస ప్రార్థనలో ప్రత్యేకించి గడపడం అనేది మనం కళ్ళారా చూసాం. ఆయన మరణ సమయంలో నాకు ఒక విషయం గుర్తొస్తుంది. అదేంటంటే, నేను వచ్చాను నసరావుపేట హాస్పిటల్లో ఉంటే అక్కడి నుండి విజయవాడ జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్ళటం మంచిదని చెప్పేసి దగ్గరుండి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఆ టెస్టులని ఈ టెస్టులని అటు ఇటు తిప్పుతూ ఉంటే, అంటే నడిపించడం కాదు, వీల్ చైర్లోనే, అమ్మగారితోటి ఆయన అన్న మాట ఏంటంటే, నేను తలకు పోసుకుంటున్నాను, తలకు పోసుకోవాలి, కుంకుడుగాయలు రెడీ చేయి అంటే అవి మనకి తెలియని వాళ్ళకి మైండ్ పోయిందిలే అనుకునే మాటలు. చాలామందికి ఆయన పని అయిపోయిందిలే అని. కానీ తర్వాత స్లోగా ఆలోచిస్తుంటే ఆయన పిలుపు ఆయనకి అర్థమైంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన పిలుపు ఆయనకి అర్థమైంది అనేది ఆ తర్వాత నేను గ్రహించాను. అంటే దేవునితో సహవాసం కలిగినటువంటి వాళ్ళ యొక్క జీవితాలు సింపుల్గా ఉంటాయి, అంటే పెద్ద లెక్కలేనట్టుగా ఉంటాయి. దాంతోపాటు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అంటే గొప్పగా కనబడవు. ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆయన సమయం దగ్గరికి వచ్చినప్పుడు సిద్ధపాటు, ఆ సిద్ధపాటు మనస్తత్వం అనేటువంటిది దేవునికి దగ్గరగా ఉండి ఉపవాస ప్రార్థన చేయటం ఒక ఎత్తండి, దానికి ఉపవాసం జోడించటం ఇంకొక శక్తివంతమైనటువంటి ప్రార్థనగా మారుద్ది. హల్లెలూయా. నేను ప్రార్థన చేసేటువంటి వాళ్ళని చాలామందిని చూశాను, కానీ తరచు కుదిరినప్పుడల్లా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటువంటి వ్యక్తిని పర్సనల్గా, అంటే చాలామంది ఉండుండొచ్చు, కానీ నేను ఈయన దగ్గరుండి చూశాను. ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి, బలము, ఆ దేవునితో సహవాసం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునితో సహవాసం అనేటువంటిది చాలా దగ్గరగా ఉంటుంది. నిర్గమకాండం 34వ అధ్యాయం 27వ వచనంలో 28 వచనాల్లో మోషే పర్వతం మీద 40 దివారాత్రములు మంచినీళ్ళు కూడా తాగకుండా ఉన్నాడంట. ఆహారం ఎటూ లేదు, నీళ్ళు భోజనం రెండూ లేవు. అయితే ఆయన దిగొచ్చిన తర్వాత ఆయన ముఖాన్ని చూడలేకపోయారంట. ప్రైజ్ ద లార్డ్. అసలు అన్నం లేకపోతే ఎట్టుంటారు మనుషులు? పేక్కిపోయి
బలహీనలైపోయి కదలలేని పరిస్థితులు వచ్చాయి. కానీ అప్పుడు కూడా ముఖంలో గ్లో ఏంటి అని అంటే దేవునితో సహవాసం. ప్రైజ్ ద లార్డ్. మీరు ఎంత అదృష్టవంతులు అంటే చాలా చోట్ల ఇలా ప్రార్థనలు జరగటం లేదు. ఇలాంటి ప్రార్థనల కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. కానీ మనందరి వెనకాల దేవుని కృపతో పాటు ఆయన పిలుపుని ఎరిగినటువంటి, పిలుపుకు లోబడినటువంటి దైవజనుని యొక్క ప్రార్థన, ఉపవాసాలు మనల్ని ముందుకు నడిపిస్తున్నాయి. ప్రైజ్ ద లార్డ్. చాలామంది అనుకుంటారు గొప్పగా పొగట్టం. మీకు ఒక మాట చెప్తాను. యెషయా గ్రంథం తీయండి బైబిల్లో నుండి. 58వ అధ్యాయం మనందరికీ పరిచయమైనటువంటి వాక్యమే. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. హల్లెలూయా. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవని అందురంట. ప్రేయర్ అనేటువంటి విషయాన్ని నేను ఇప్పుడు గత మూడు నెలల నుండి అనమాట ప్రార్థన పెట్టినప్పుడల్లా ఆ సబ్జెక్టే. ఇంకా చాలా విషయాలు చెప్పాలి, అవన్నీ చెప్పడానికి టైం చాలదు. కానీ ఒక ప్రశ్న ఉంది. మేము ప్రార్థన చేస్తే మా ప్రార్థనకు జవాబు ఎందుకు రావటం లేదు? మేము ఉపవాసాన్ని కూడా జోడించాం, అయినా దేవుని దగ్గర నుండి జవాబు రావటం లేదేంటి? మేము అనుకున్నవి నెరవేర్చబట్టలేదేంటి? మేము మా శరీరాన్ని ఆయాసపరుచుకున్నప్పుడు ఎందుకు లక్ష్యం ఉండలేదు? అంటే ఎందుకు వినబట్టలేదు? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇట్లాంటి ప్రశ్నలు సామాన్యంగా ప్రతి క్రైస్తవునిలో కూడా ఉండేటువంటి విషయం. ఎక్కువ మంది క్రైస్తవులు మేము ప్రార్థన చేస్తే మా ప్రార్థన ఏం ప్రార్థన అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మా ప్రార్థనలో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. ఉపవాసములలోను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పౌలు గారు చాలా సంఘాలు కట్టాడు. స్తోత్రం. ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో ఒక సంఘం. ఎక్కడ సువార్త ప్రకటిస్తే అక్కడ చిన్న సంఘమో పెద్ద సంఘమో కనీసం ఒక కుటుంబం అన్నా మారేది. ఆయన మొదటి సువార్త ప్రయాణం, రెండో సువార్త ప్రయాణాలని ఇట్లా బైబిల్లో మనం అపోస్తల కార్యంలో చూడగలం. చాలా పత్రికలు, 14 పత్రికలు రాశాడు. ఈయనంట ఉపవాసాలు ఉంటున్నాడంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అనేక శ్రమలతో పాటు ఉపవాస ప్రార్థనలు కూడా చేయటం అనేటువంటిది పౌలు గారి అనుభవం. స్తోత్రం. ఇప్పుడు మాలాంటి అయ్యగారులు ఎలా అయిపోయారంటే, ఉపవాసం అంటే 58వ అధ్యాయం తీయండి యెషయా గ్రంథం. ఆయన కోరుకునే ఉపవాసం అదే, అన్నం మానేయటమా, ఇదే అదే అని చెప్పేసి ఒక వాదన తీసుకొచ్చేసి ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు అన్నారు అని చాలామంది ఉపవాసం చేయటం లేదు, ప్రార్థన చేయటం లేదు. కొంతమంది ఇంకొక వాదనకి వచ్చారు. ఏంటో తెలుసా? మేము అడక్కముందే ఆయనకి తెలుసుగా చేసుకుని. ఒక మాటలో చెప్పాలంటే
క్రైస్తవులకి ప్రార్థన, దానితో పాటు ఉపవాసము. ప్రైజ్ ద లార్డ్. సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. మొన్న మధ్య నేను అన్నం వేయబోతే అన్నం తింటలేదు కదమ్మా. ఏమండి, ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా తింటలేదన్నారు, ఇప్పుడు తింటలేదన్నారు, ఎన్నళ్ళు తినరా అన్నారు. ఎప్పుడు వచ్చినా తినరంటే ఎన్నాళ్ళు తినరా అన్నారు. నాకెందుకునో తినొద్దు అనుకున్నాను. ఇక్కడ డైటింగ్ కోసం భోజనం మానేయటం వేరు, ప్రార్థన, దేవునితో సహవాసము కలిగి ఉండడానికి, మన సమస్యను దేవుని సన్నిధిలో చెప్పుకోవడానికి ఉపవాసం ఉండటం వేరు. ఇప్పుడు 6వ సంవత్సరం అన్నందిని అయినా ఏమి మనిషిలో మార్పులేం కనపట్టలా. ఇలా డైటింగ్ కోసం ఉపవాసం ఉండటం కాదు, మానేయటం కాదు. లిక్విడ్ డైట్ అని ఉంటుంది, 1 మీల్ అని ఉంటుంది, 2 మీల్ అని ఉంటుంది. ఇవి చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఓన్లీ ద్రవ పదార్థాలు తాగటం మాత్రమే. ద్రవ పదార్థాలు అంటే మళ్ళీ 1 అరటన్ను పంచదార, 1 పేపాడు జ్యూసు కాదు. మేము ఉపవాస ప్రార్థన చేస్తున్నామని ఇప్పుడు పంచదారను 1 లీటరు జ్యూస్ తాగామనుకో 3 బువ్వలు తిన్నట్టు లెక్క. ఎన్ని బువ్వలు తిన్నట్టు? 3 బువ్వలు తిన్నట్టు. 3 కాదు, 4 బువ్వలు తిన్నట్టు. ఎందుకంటే మనం తిన్నదంతా కూడా భోజనం అయినా షుగర్గా కన్వర్ట్ అవ్వాల్సిందే. అలా అయితేనే మనకి శక్తి. నువ్వు డైరెక్ట్గా షుగర్ సంచిలో పడేసావు అనుకో. ఏ సంచిలో? సంచిలోదా? ఏ సంచిలో పడేది? నువ్వు డైరెక్ట్గా షుగర్ సంచిలో పడేసావు అనుకో. షుగర్ ఉండేవాళ్ళే షుగర్ తింటాం అనేది కాదండి. షుగర్ లేని వాళ్ళకి కూడా ఉపవాస ప్రార్థన అని చెప్పి ఒక ఆయన అయితే, ఓ పాస్టర్ గారు నాకు బాగా పరిచయం, 1 ప్యాకెట్ వేసేసాడు, గ్లూకోజ్ ప్యాకెట్. నేను అన్నాను, ఇది ఉపవాస ప్రార్థన అన్నా. గ్లూకోజ్గా బ్రదర్, భోజనం కాదుగా అన్నాడు. బాబా, బువ్వలేనోడికి గ్లూకోజ్ ఎందుకు ఇస్తారు? నీరసం తగ్గటువంటి అర్థం ఏంటి? అది దాంట్లో బలం ఉన్నట్టేగా. అంటే శరీరము శక్తిహీనముగా చేసుకునటం, శక్తివంతంగా చేసుకోవటం. ఫాస్టింగ్ మీదండి ఒక ఆయన నోబెల్ ప్రైజ్ పొందాడు. ఉపవాసం ఉంటే ఉండేటువంటి లాభాలు తెలియజేసినందుకు ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు జపాన్ సైంటిస్ట్కి. అంటే ఉపవాసం ప్రార్థనకు మాత్రమే కాదు, శరీరానికి కూడా చాలా మేలు చేస్తుంది. కనీసం వారానికి 1 అయినా సరే ఉపవాసం ఉండాలి. వారానికి 1 రాత్రి అయినా ఉపవాసం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. లేదు, అట్లీస్ట్ 19వ తారీఖు అయినా సరే ఉపవాసం ఉండాలి. ఉపవాస ప్రార్థనకు ఉన్నటువంటి గొప్ప శక్తిని గురించి రాత్రి వేళ తెలుసుకోవడానికి సంపూర్ణంగా సమయం చాలదు. కానీ మన జీవితాలలో ఏ అద్భుతాలను మనం చూడాలనుకుంటున్నామో, మన అవసరతలు ఏమిటో మనము తీర్చుకోవాలనుకుంటున్నామో, మనకున్న వ్యాధి బాధలు ఏమిటో మనం దేవుని సన్నిధిలో వాటి నుండి విడుదల కలిగించుకోవాలనుకుంటున్నామో, ఆ సమయంలో మరి షుగర్ ఉన్నవాడు ఉపవాసం చేస్తే ఎట్టి పరిస్థితి, ఏడు కోమాలోకి వెళ్ళిపోతాడుగా. మరి నేను వెళ్ళనే బోధన, మరి కోమాలోకి ఒకసారి కూడా వెళ్ళలా. ఎందుకు వెళ్ళవు? ఇదంతా మనుషులు కల్పించినటువంటి. మొన్న ఒక ఆమె డాక్టర్ గారు నేను కూర్చున్నాం. సరే, ఒక డాక్టర్ గారు నన్ను పరిచయం చేశాడు, పెద్ద ఆయన, ప్రొఫెసర్. మీట్ హిమ్, ఈజ్ ఎక్సలెంట్ డాక్టర్ అరౌండ్ హియర్ అని చెప్పేసి ఇక ఇంగ్లీష్ ముక్కలు 4 జోడించి ఆమెకు పరిచయం చేశాడు. నమస్తే అండి అన్నారు ఆమె తెలుగులో. సర్లేని కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఈ క్యాన్సర్కి సంబంధించినటువంటి పేషెంట్ల గురించి మాట్లాడుతూ నా దగ్గర ఉన్న కొన్ని ఎవిడెన్సెస్ చూపిస్తూ నేను ముందుకు వెళితే
ఆమె ఏమన్నా తెలుసా? సార్ మీకు ఎనాటమీ తెలుసా అంది. తెలీదమ్మా అన్న. అంటే శరీర నిర్మాణ శాస్త్రం తెలుసా అంది. తెలీదన్న. తెలియకుండా ఎట్ట వైద్యం చేస్తున్నావు అంది. ఏమన్నా నాకు తెలిసింది చేస్తున్నాను, ఏదో ఎత్తున్నాను, వాళ్ళకి బాగుపడుతుంది అంటున్నారు. ముందు మీరు ఇప్పుడు అది ఏంటో తెలియకోకుండా వైద్యం చేయకూడదు, అర్జెంటుగా పుస్తకాలు చదవండి అంది. ఈ వయసులోనా అన్న. ఆమంది లేదు అంకుల్ మీరు చదవాలి. నేను చదవలేనులే కానమ్మా, ఇప్పుడేంటి పరిస్థితి చెప్పాను. అది తెలియకుండా క్యాన్సర్ అంటే తెలియకుండా క్యాన్సర్ ఎట్లా తగ్గిస్తున్నారు అన్నారు. ఈ అమ్మాయికి నోటికి తాళం వేయకపోతే బాగదని ఆ పక్కన పరిచయం చేసిన ఆయనకి ఒక చిన్న కథ చెప్తానండి అన్న. కథగా జరిగిందేనన్న చెప్పండి. ఒక లెపర్సీ డాక్టర్ గారు ఉండేవాడు. ఆయన ఒకరోజు నన్ను ఇంజెక్షన్ అంటే ఏంటో తెలుసా అని అడిగాడు. తెలియదు అన్నాను. మరి ఇంజెక్షన్ అంటే తెలియకుండా ఇంజెక్షన్ ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు. నేనేం మాట్లాడకుండా అలాగే కాదండి పాస్టర్ గారు చెప్పండి, నీకు ఇంజెక్షన్ అంటే తెలియకుండా ఇంజెక్షన్ అంటే చేస్తున్నాడు, బాగా ముమ్మరం ఇంజెక్షన్ చేస్తున్నాడు. ఎప్పుడు ఇది 25 ఏళ్ల క్రితం జరిగింది. ఇంజెక్షన్ ఎట్లా చేస్తున్నారండి మీరు అని అడిగింది. ఈలోపు వాళ్ళ ఆవిడ బ్రష్ మీద పేస్ట్ వేసుకొని రుద్దుకుంటూ బయటకు వచ్చింది. ఆమె నాకు క్లోజ్ అయ్యలే. అమ్మా అన్న ఏంటయ్యా అని. నువ్వు రుద్దేది ఏంటి అన్న. ఇదేంటి రుద్దేది ఏంటి? బ్రష్ అంది. బ్రష్ అంటే అర్థం తెలుసా అన్న. రుద్దేమని ఏమన్నాను? పళ్ళు దోముకునే బ్రష్ తోటి పళ్ళు దోమేమని నేను ఏమన్నాను? నీకు బ్రష్ అంటే అర్థం తెలుసా అని అడిగా. ఆమె నేనేమి చదువుకోలేదయ్యా అంది. నేనేం చదువుకోలేదయ్యా. నువ్వు బ్రష్ అని అర్థం తెలియకోకుండా నువ్వు బ్రష్ ఎందుకు చేస్తున్నావు అన్నా. అయ్యా దాని అర్థం తెలియకపోవటం ఏమో దాని అర్థం అయితే నాకు తెలియదు, కానీ పొళ్ళు తోముకోవచ్చు అని తెలుసు అంది. అది తెలిస్తే చాలుగా. దాని అర్థం తెలిస్తే కళ్ళు కొడుకు తోముతారా? ఇప్పుడు ఈ అమ్మాయికి అర్థమైంది. ఈ పాస్టర్ గారు అండ్ డాక్టర్ గారు నాకు వేసేసాడు. సరే మీ కార్యక్రమం దీని అర్థం తెలియాలా? మన భక్తిలో ఉన్నటువంటి రహస్యం ఏంటో ఎవరో చూడక్కర్లా. స్తోత్రం. ఎవరో మెచ్చుకోక్కర్లా. ఎవరిదో కాదు ఈ జ్ఞానం. ఎవరో నడిపిస్తే ఏదో చదివితే వచ్చినటువంటి జ్ఞానం కాదు. ఇది దేవుని చేత నడిపించబడేటువంటి గొప్ప జ్ఞానం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని రోజులైనా సరే భోజనం మానేయి, నీరసం వస్తే అప్పుడు అడుగు. ఏమండి అయ్య గారు మీరు చెప్పి వెళ్తారు, నీరసం వస్తే సెలైన్ పెట్టడానికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. మేము రాదు. మనలో 3 రకాల ఆకళ్ళు ఉన్నాయి. ఒక ఆకలి ఏంటో తెలుసా? అబ్బో 7 అయిపోయింది, ఇంకో గంటలో టిఫిన్ రెడీయా. ఇక్కడ ఆకలి అవ్వదు. టైం చూసుకొని ఆకలి వస్తుంది. అసలు టయానికి ఆకలికి సంబంధం ఏంటి చెప్పండి? ఉందా? రెండో ఆకలి, ఇది టైం ఆకలి. రెండో ఆకలి ఏంటో తెలుసా? నువ్వు చికెన్ తిన్నావు అనుకో, అది నేను చూశాను అనుకో, అప్పుడు నాకు ఇక్కడ స్టార్ట్ అయింది. ఒకవేళ నువ్వు తినకపోతే ఇది రెండో ఆకలి. అంటే మొదటి ఆకలి తప్పే చెప్పండి, రెండో ఆకలి కూడా తప్పే. ఎందుకంటే ఆమె నీ ముందు కనుక తినకపోతే నీకు అది జ్ఞాపకమే ఉండదు, నీకు ఆకలి అవ్వదు. అప్పుడు ఏం చేస్తా? అప్పుడు ఆకలి అవుద్దా? టైం చూసుకొని తినే తిండి
ఎవరన్నా తింటుంటే తినాలనిపించే తిండి నిజమైంది కాదు. మరి నిజమైన ఆకలి ఎట్లా ఉంటుందండి? నిజమైనటువంటి ఆకలి ఎలా ఉంటుందో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. కళ్ళు తిరిగి పడిపోవటం అని నిర్వచనం ఇస్తావా? నీరసంగా ఉంటావని నిర్వచనం ఇస్తావా? ఇలాగ నువ్వు చెప్పుకుంటూ పోతే ఏ నిర్వచనం కరెక్ట్ కాదు, మనం అనుభవించిందే కరెక్ట్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఉపవాసము చేయగా నీవెందుకు ఉపవాస ప్రార్థన చేయాలి? ఉపవాస ప్రార్థన చేయడానికి ప్రాముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా? నేను బాగా ప్రార్థన చేశానండి, దేవుడు దిగొచ్చాడని అంటారు కొంతమంది విశ్వాసులు. నేను బాగా ప్రార్థన చేశానండి, దేవుడు గుండె కరిగిపోయిందని అంటారు. ఆయన ఎప్పుడు ప్రేమమయుడే. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఏం కరగటం, నువ్వు ప్రార్థన చేస్తే అక్కడి నుంచి ఇక్కడ దిగటం ఏమి ఉండదు. ఆయన ఎప్పుడు మన మధ్యలోనే ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే మనం మారుతున్నాం అన్నమాట. ఉపవాసం ఉన్నప్పుడు జరిగేటువంటి గొప్ప అనుభవాలు, ప్రార్థనలు మనం గమనిస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. అది అనుభవించిన వాళ్ళకు తప్ప దాన్ని ఏ విధంగా నిర్వచించాలని ప్రయత్నం చేసినా కొంతవరకే న్యాయం జరుగుద్ది తప్ప ఎంత బ్రహ్మాండంగా వివరించి అర్థమయ్యేటట్టు చెబుదాం అనుకున్నా కొంతవరకే చెప్పగలం. కానీ సంపూర్ణంగా అనుభవంలోకి మనం మాటలతో దించలేము ఎదుటి వాళ్ళని. స్తోత్రం. హల్లెలూయా. నిజంగానండి ఆ ప్రార్థనల్లో, ఉపవాస ప్రార్థనలో, ఎజ్రా ఉపవాస ప్రార్థన చేస్తూ ప్రయాణాల్లో కూడా మా జర్నీలో తోడుగా ఉండాలి దేవుడు. స్తోత్రం. మన ప్రార్థనలు అండి మన వరకే అనుకుంటున్నారు చాలామంది. మన ప్రార్థనలు మనతోనే ఉన్నాయి, మన కుటుంబం వరకే అనుకుంటున్నారు. లేదు, మన ప్రార్థనల వల్ల జరిగేటువంటి గొప్ప విషయాలు యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో నేను చదువుతాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఏంటో తెలుసా? చూడండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమానును మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించబడుటయు, ప్రతి కాడిని విరుగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. స్తోత్రం. హల్లెలూయా. బంధింపబడటం అంటే దేని చేత బంధింపబడుతున్నారు? ఎవరి చేత బంధింపబడుతున్నారు? ఏది బంధకంగా మిగిలిపోతుంది? చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చాలా సందర్భాలు గమనించే ఉంటాం. ఆ సందర్భాల్లో ఒక సందర్భాన్ని నేను గుర్తు చేస్తాను. అదేమిటంటే మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చదవండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం చూడండి. బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళు, చదవగలిగిన వాళ్ళు అందరూ చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ దెయ్యాల్లో రకాలు ఉన్నాయి. చిన్న దెయ్యం, పిల్ల దెయ్యం, బక్క దెయ్యం, బండ దెయ్యం, మొండి దెయ్యం. తెలుసా మీకు ఇది ఇన్ని దెయ్యాలు? పాస్టర్ గారు వాళ్ళ అత్తగారు అనేది, అంటే మా శశమ్మ వాళ్ళ అమ్మ, సైతానుడా, పెద్ద సైతాన్, పెద్ద సైతాన్ వచ్చింది అనేది. అంటే మమ్మల్ని బాగా గొడవ చేసేవాడేమో పెద్ద సైతాను, ఒక మాదిరిగా గొడవ చేసేయడం చిన్న సైతాను. మాకు అసలు పేర్లు పెట్టేసింది. మేము చిన్నప్పుడు మాట వినేవాళ్ళం కాదు. పెద్ద సైతాను, చిన్న సైతాను. అంటే సైతాను, ఈ సైతాను విషయంకి వస్తే మొన్న ఒకటి చెప్తున్నాడు, దెయ్యం లేదు, దేవుడు లేడు, 2080కి అసలు దేవుడు కనపడ్డంట భూలోకంలో. రే, అతి తెలివితేటలు అంటే ఇవే. ఏఐ టెక్నాలజీ వస్తే మీ మనసులో ఏం జరుగుతుందో వాళ్ళు చెప్పేస్తారంట. మీరేమనుకుంటే అవి చెప్పేస్తారంట. ప్రపంచంలో ఏ ప్రశ్న అడిగినా జవాబు చెప్తారంట. అలాంటి ఇంటెలిజెన్సీ ప్రారంభమైంది ఇప్పుడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఇక ప్రపంచం ఇలా ఉండదు అని చెప్పుకుంటున్నారు, జబ్బలు జరుస్తున్నారు. ఒక మాట మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీలు
ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 1,000,000 మంది లోపల ఉన్నటువంటి ఇశ్రాయేలుని చుట్టూ ఉన్నటువంటి ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా ఏ క్షణంలోనైనా దాడి చేసి చంపేయడానికి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు భయం గుప్పెట్లో ఉన్నారని అనుకుంటున్నారు. కానీ ప్రపంచంలో ఎంత గొప్ప టెక్నాలజీ అంటే, ఒక్క విషయం ఇదంతా జాగ్రత్తగా వినండి. ఒక సైంటిస్ట్ని చంపాలనుకున్నారు. ఆ సైంటిస్ట్ ఇరాన్లో ఉంటాడు. ఇస్రాయేల్ అంటే ఈ దేశం నుంచి ఆ దేశంలోకి వెళ్ళాలంటే కుదరదు. ఆ దేశంలో వాడిని చంపేయాలి. ఏం చేయాలని ఆలోచించి, సరే ఆయన సెక్యూరిటీ మధ్యలో కారులో వెళ్తున్నాడు. రోడ్డు పక్కన ఆగినటువంటి ఒక కారులో నుంచి గన్నుతోటి అతన్ని కాల్చారు. చచ్చిపోయాడు. ఆ పక్కన ఉన్న వాళ్ళకి ఏమవలేదు, అతనికే కాల్చారు. సైంటిస్ట్ చచ్చిపోయాడు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏ కారులో నుంచి అయితే బుల్లెట్స్ వచ్చినాయో ఆ కారును చుట్టుముట్టేశారు. వెళ్తాడే ఎవడన్నా అట్లా వాళ్ళు కాలవటం, వీళ్ళందరూ వెళ్ళిపోయారు అక్కడికి. దాంట్లో నుంచి ఎవరు బయటికి వెళ్ళా, వీళ్ళందరూ చుట్టుముట్టి గన్స్ పెట్టారు. ఉంటాడా, వెళ్ళిపోతాడా, దొరుకుతాడా, దొరకడా చెప్పాలి మీరు. దొరుకుతాడా, గట్టిగా పట్టుకోవచ్చుగా. తీరా లోపలికి వెళ్ళి చూస్తే గన్ను తప్ప ఎవరు లేదు. నిజం, గన్ను తప్ప ఎవరు లేరు అక్కడ. మనుషులు ఎవరు లేరు. పారిపోయిన వాళ్ళు, పరిగెత్తిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎక్కడి నుండి అయితే వచ్చిందో అక్కడికి వెళ్ళి రౌండ్ అప్ చేస్తే దాంట్లో మిషన్ గన్ను ఉంది తప్ప అక్కడ ఎవ్వరూ మనుషులు లేరు. ఒక్కసారి గుండె ఆగిపోయింది. ఏం చేశారంటే, వీళ్ళు ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉండి ఆ గన్నుని పలానాయనికి అని గురిపెట్టి అక్కడి నుంచి చూసి ఇక్కడ కాల్చారు. మొన్న ఇస్మాయిల్ అని ఆయన కూడా బెడ్రూమ్లో ఉండగానే, అసలు ప్రపంచంలో టెక్నాలజీ పుట్టింది ఎక్కడయ్యా అంటే ఇస్రాయిల్లోనే పుట్టింది. దేవుని పిల్లల మధ్యలోనే పుట్టింది. అయితే టెక్నాలజీ పెరిగినంత మాత్రాన దేవుడు లేడని వాళ్ళు అంటలేదే. ఏమన్నారు ఇప్పుడు వాళ్ళు? మేము మా దేవునికి 3వ ఆలయాన్ని కట్టాలని మొన్న మధ్య ఏడ్చి ప్రార్థన చేశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 2200 మంది ఆక్రమించుకున్నటువంటి మసీదులోకి, దేవాలయపు స్థలంలోకి వెళ్ళి 2200 మంది ఏడ్చారు, విలపించారు. ఆలయాన్ని కూల్చినటువంటి రోజును గుర్తు చేసుకొని, దేవా మళ్ళా మేము 3వ ఆలయాన్ని కట్టడానికి అన్ని సమకూర్చుకున్నాం. మాకున్నటువంటి పరిస్థితి